ఏడు సంవత్సరాలు అయింది సార్ ఇదేసి. జాతి కాలు మీద పడిపోద్దమ్మా. ఎంత రోజులు అది మెయిన్ లైన్, ఇది మెయిన్ లైన్. ఓకే, ఇది ఒక లైన్ అండి. అవును, ఈ లెవెల్ అదండి. ఓకే, ఇది ఈ లైన్ అండి. ఓకే, ఈ లోపల ఏరియా అంటే ఈ లైన్ అండి. ఓకే, ఇదేమో హౌస్ హోల్డ్, ఇంటిది. ఓకే, ఎవరింటి ప్రతి ఇంటి ఇవన్నీ హౌస్ లైన్ సార్. ఈ పైన ఉన్నాయి, కింద మెయిన్ లైన్ అండి. ఇది కూడా మెయిన్ లైన్. ఓకే, ఇది పెద్ద పైప్ అండి. ఇది అక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. లేదు, సిల్స్ లేదు అసలు. ఎక్కడ సిల్ట్ ఉండదండి, ఎక్కడ సిల్స్ లేదు. అదే మీకు వర్షంగా వచ్చింది ఫోర్స్ వస్తుంది సార్, తిరిగి తిరిగి సిల్ట్ ఎత్తుకెళ్ళిపోతుంది. అవును, వాటర్ బయటికి. గంగాధర క్లోజ్ చూపించాలి నువ్వే, ఓకేనా? క్లోజ్ సైడ్ కొట్టాలి అన్నీ. ఇక్కడ ఈ మ్యాన్ హోల్ దగ్గర ఎన్ని ఉన్నాయని కనెక్షన్లో? 1 2 3 3 మెయిన్ లైన్లు ఉన్నాయి. ఓకే, ఇటు వెళ్తుంది, ఇటు అవుట్లెట్, ఇటు ఓకే, ఇటు వస్తుంది, ఇటు వస్తుంది, ఈ పక్క నుంచి వస్తుంది. ఓకే, ఓకే, అవునండి, అవును. ఇది వెళ్ళిపోతుంది. ఇటు పక్క 6 అంగుళాలు స్టార్ట్ చేశారా అండి? ఈ మూల స్టార్టింగ్ తర్వాత 9. ఓకే, పర్లేదు సార్, పర్లేదండి. 12 లాస్ట్ కి ఎండింగ్ వచ్చేటప్పటికి అడుగున్నారు వస్తుందా? ఓకే, ఏమి లేదు అసలు. ఇక్కడ భీమవరం నియోజకవర్గం చినమిరం గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయో చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ సర్పంచ్ గారు శ్రీనివాసరాజు గారు అని చాలా ఆదర్శంగా చేశారు. ఈ గ్రామంలో 24 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించడం జరిగింది వారి ఆధ్వర్యంలో. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ గ్రామం అంతా కూడా చూడడం జరుగుతుంది. ఈ సిస్టమ్ ఒక్కసారి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జామ్ అయిపోద్ది, అది ఫెయిల్ అవుద్దని చెప్పేసి కొంచెం మంది అక్కడక్కడ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి ఇది ఒకసారి వివరిస్తాం. ఇది 6 అంగుళాల నుంచి స్టార్ట్ అయింది. అంటే తక్కువ ఇల్లు ఉన్న దగ్గర నుంచి 6 అంగుళాలు స్టార్టింగ్ పాయింట్ నుంచి, తర్వాత 9 అంగుళాలు, తర్వాత అడుగు. ఇక్కడికి వచ్చేటప్పటికి అడుగు. ఇది మెయిన్ లైన్. ఇది ఇక్కడ చూడొచ్చు. ఇటు నుంచి ఈ ఏరియా అంతా కూడా ఈ పైప్ లైన్ నుంచి వస్తుంది. తర్వాత ఇటుపక్క ఉన్న ఏరియా అంతా కూడా ఈ పైప్ లైన్ నుంచి వస్తుంది. ఇటుపక్క నుంచి ఉన్న ఏరియా అంతా కూడా ఈ పైప్ లైన్ నుంచి వస్తుంది. 3 పక్కల నుంచి నీరు వస్తుంది. ఇది అవుట్లెట్, అంటే ఊరి చివరికి ఉంది. ఇది సుమారు ఇక్కడ అడుగు పైప్ లైన్ వేయడం జరిగింది. ఊరు ఇంకా ఎండింగ్ వెళ్ళేటప్పటికి అడుగున్నర పైప్ లైన్తో ఎండ్ అవుద్ది. ఈ పైన చూడొచ్చు, ఈ పైన అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు నుంచి వచ్చే నీరు పైన పైప్ లైన్ పైన ఇది కానీ ఇవన్నీ కూడా పైన. అంటే ఎంత తేటగా ఉందో చూడొచ్చు. అంటే ఇందులో ఎక్కడ ప్లాస్టిక్ కవర్లు కానీ చెత్త కానీ ఏమీ రావు. ప్రతి ఇంటి దగ్గర కూడా స్టీల్ మెష్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర కూడా అక్కడే ఫిల్టర్ అయిపోవడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఇంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలు కానీ ప్లాస్టిక్ కానీ అన్నీ అక్కడ క్లోజ్ అయిపోవడం జరుగుతూ ఉంది. ఇది ఒక అద్భుతమైన ప్రణాళిక. ఇక్కడ ఇంచుమించు 8 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఈ గ్రామం అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించి ఒక్కసారి కూడా ఇది జామ్ అవ్వలేదట. ఒక్కసారి కూడా అసలు ఈ గ్రామంలో ఏ ఒక్కటి కూడా మ్యాన్ హోల్ మేము ఓపెన్ చేయలేదు, ఎప్పుడు జామ్ అవ్వలేదు. 100% సక్సెస్ఫుల్గా పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ నిర్మించినటువంటి పాలకవర్గం అంతా కూడా తెలియజేస్తా ఉన్నారు.